నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మొండి బాకీలు త్వరగా వసూలు కావటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. మొండి బాకీలు త్వరగా వసూలు కావటానికి ప్రధానంగా రావి చెట్టుకు సంబంధించిన పరిహారం విశేషంగా సహకరిస్తుంది. ఎవరైనా సరే మొండి బాకీలు త్వరగా వసూలు కావాలంటే శనివారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. రావి చెట్టు దగ్గర కొద్దిగా మట్టి తీసి నల్ల మినుములు, పెరుగు ఈ రెండూ కలిపి రావి చెట్టు మొదట్లో పోయాలి. వాటి మీద మట్టి వేయాలి. ఎవరైతే మీకు ధనం ఇవ్వాలో ఆ వ్యక్తుల పేర్లు చెప్పుకొని ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఇలా 8 శనివారాలు చేస్తే మొండి బాకీలు త్వరగా వసూలవుతాయని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే వీలైనప్పుడు ఒక్కసారి చంద్రమౌళీశ్వర ఆలయ దర్శనం చేస్తే కూడా మొండి బాకీలు త్వరగా వసూలవుతాయి. అంటే ఈశ్వరుడిపై చంద్రుడు ఉన్నటువంటి చంద్రశేఖర స్వామి ఆలయంలో శివుడికి అభిషేకం చేయించుకున్న, ఆ ఆలయంలో ఈశ్వరుడికి మారేడు దళాలతో పూజ చేయించుకున్న, ఆ ఆలయంలో పాలతో తయారు చేయబడినటువంటి పదార్థాలు అభిషేకం చేయించుకున్నాక భక్తులకు పంచిపెట్టిన ధనపరమైనటువంటి సమస్యలన్నీ తొందరగా అధిగమించవచ్చు. మొండి బాకీలు త్వరగా వసూలవుతాయని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే శనివారం రోజు దధ్యోజనంలో దానిమ్మ పండు గింజలు వేసి ఆ దధ్యోజనం గృహంలో నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి. ఇలా చేస్తే మొండి బాకీల సమస్యలు తొందరగా అధిగమించవచ్చు. అలాగే మొండి బాకీలు త్వరగా వసూలు కావాలంటే ప్రతిరోజు కూడా తెల్లవారుజామున ఆదిత్య హృదయం చదవాలి. అసలు ధనపరమైన సమస్యలు తొందరగా అధిగమించాలంటే, మొండి బాకీలతో పాటు అప్పుల సమస్యలు అధిగమించాలంటే, ధనపరమైన వ్యవహారాలు విజయవంతం చేసుకోవాలంటే ప్రతిరోజు తెల్లవారుజామున ఆదిత్య హృదయం చదవాలని, తెల్లవారుజామున శివపూజ చేయాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే మీ గృహం బయట ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ నలుపు రంగు వస్త్రంలో కొద్దిగా ఉప్పు, నువ్వులు, జీడిపిక్కలు వేసి మీ ఇంటి సింహద్వారానికి పై భాగంలో మేకుకు తగిలించాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే కూడా మొండి బాకీలన్నీ త్వరగా వసూలవుతాయని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే మొండి బాకీలు త్వరగా వసూలు కావాలంటే వీలైనప్పుడల్లా దానిమ్మ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి. మీకు వీలైతే ఇంటి ఆవరణలో ఒక దానిమ్మ మొక్క ఉండేలాగా చూడండి. అలా వీలు కాని పక్షంలో ఎక్కడైనా దానిమ్మ మొక్క ఉన్నట్లయితే దానిమ్మ మొక్క దగ్గరకు వెళ్ళి అక్కడ ఆవు నెయ్యి దీపాన్ని వెలిగిస్తే కూడా త్వరలోనే మొండి బాకీలు వసూలు కావటానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే వేదంలో మన్య సూక్త పారాయణ అని ఉంటుంది. ఆంజనేయ స్వామివారు అనుగ్రహించటానికి, మొండి బాకీలు తొందరగా వసూలు కావటానికి ఈ మన్య సూక్త పారాయణ మంగళవారం రోజు 11 సార్లు చేయించుకోవాలి. 11 సార్లు మంగళవారం మన్య సూక్త పారాయణ చేయించుకుంటే రావలసిన మొండి బాకీలు సకాలంలో వస్తాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి, మొండి బాకీల సమస్యలు అధిగమించండి. రేపటి శుభయోగం శీర్షికన నిజకర్తరి ప్రారంభం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో, దానితో పాటుగా బుధవారం సందర్భంగా బుధగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. లౌకికులు వాళ్ళు బాధపడతారంటారా? వాళ్ళ కర్మవశులు, వారు సుఖదుఖాలకు లోనయ్యి ఉంటారు. ఒక్క మాట తెలుసుకో తల్లి, రాముడు జీవుడు కాడు సుమా. అద్భుతమైన మాట అండి ఇక్కడ. జీవ కర్మ బస్ సుఖదుఖ బాగి జాయి అవధ్ దేవహితలాగి. జీవులకు సుఖదుఖాలు వస్తుంటాయి, కానీ రఘునాథుడు జీవుడు కాడు. ఆయన దేవతల మేలు కోరి అవతరించినటువంటి వాడు గనక, దేవతల మేలు అంటే లోకక్షేమమే. దేవతలకు వాళ్ళ మేలు అంటే ఏమి ఉండదండి, లోకక్షేమమే వాళ్ళ మేలు. అందుకే ఆయన అవతరించాడు. ఆ పని కోసమైనా బయలుదేరాలి గనక ఎందుకు అవతరించాడో ఆ పనే చేయమని అంటున్నాం, కానీ కూడని పని కాదు తల్లి అంటూ అన్నప్పటికీ సరస్వతిదేవి ఆమె మనస్సు ఇష్టపడట్లేదు. వీళ్ళందరి ఆనందాన్ని నేను పోగొట్టిన దాన్ని అవుతాను అనుకుంటూ, దేవతలు ఉన్నారే వీళ్ళెప్పుడు వాళ్ళ సుఖమే కోరుకుంటారు, అయ్యి ఇంతమంది బాధపడతారు కదా అన్నదిట. అని మళ్ళీ సరేలే, ఒక విధంగా మంచిదే, నేను రామచంద్రమూర్తి అడవులకు వెళ్ళేటట్లు ఎవరినో ప్రేరేపణ చేస్తాను. ఇప్పటికి నాకు తత్కాలంగా దుఃఖం కలిగినా తర్వాత నాకు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే రామచంద్రమూర్తి అరణ్యాలకు వెళితే రాక్షస సంహారం చేస్తాడు.
ధర్మ ప్రతిష్టాపన చేస్తాడు. ఆ దివ్య గాథని తర్వాత కవులు గానం చేయాలనుకుంటారు. అప్పుడు నన్ను పిలుస్తారు. నేను వాళ్ళ బుద్ధుల్లో దూరి రామకథని గానం చేయిస్తాను. అప్పుడు నేను అయ్యో దుఃఖపెట్టేనే అనే బాధ అప్పుడు పోతుంది. కనుక తత్కాల దుఃఖమైన భవిష్యత్తులో నాకు ఆనందమే. ఎందుకంటే రాముణ్ణి కీర్తించేటటువంటి సరస్వతి నా వల్ల యుగ యుగాలు జనులందరూ కీర్తిస్తారు. అందుకు నేను ధన్యురాలనవుతాను, నా ప్రతిష్ట పెరిగిపోతుంది అందుట. చూసారా, సరస్వతి వల్ల రాముడి ప్రతిష్ట కాదుట, రాముడి వల్ల సరస్వతీదేవి ప్రతిష్ట పెరుగుతున్నది అని భావించి అయోధ్యకు సరస్వతీదేవి చేరుకున్నది. చేరేం చేసిందంటే చుట్టూ చూసింది, ఎవరి బుద్ధులకు దూరుదావా అని. ఒక ఆమె కనబడిందిట. నాము మంథరా మందమతి చేరి కైకయి కేరి అజసి పెటారి తాహి కరి గయి గిరామతి ఫేరి. మంథర అనబడే ఒక మందబుద్ధిని చూసింది ఆమె. ఆమె బుద్ధిని వక్రీకరించి ఇంకా నాటకం నడుపుతోందండి సరస్వతీదేవి. అంటే దేవతల ప్రేరణతో మంథరని ప్రేరేపించారు. ఈ మాట వాల్మీకులను నేరుగా చెప్పకపోయినా ధ్వని రూపంలో చెప్పాడు స్పష్టంగా, దేవతల ప్రేరణే. అందుకే వాల్మీకి రామాయణం జాగ్రత్తగా చదివితే తులసీదాసు లేనిపోనివేవి కల్పన చేయలేదు. ఇతర పురాణాల తీసుకున్నవి కూడా వాల్మీకి విరుద్ధం కాదు, వాల్మీకి సూచనగానే ఇస్తాడు. ఆ మంథర బుద్ధిని ప్రేరేపించింది. ఆ తర్వాత కైకేయి బుద్ధిని కూడా అనుకూలంగా మార్చడం సిద్ధపడింది. బుద్ధుల్ని ప్రేరేపించే తల్లే సిద్ధమైతే మన బుద్ధులు మన నిగ్రహంలో ఉంటాయా? దీన్ని బట్టి మనం తెలుసుకోవాలంటే రోజు పొద్దునే సరస్వతికి నమస్కారం చేసి నా బుద్ధి సరిగ్గా ఉండేటట్టు చూడమ్మా అని దండం పెడితే చాలండి. ఆ తల్లి బుద్ధుల్ని ప్రేరేపిస్తుంది. అలాగే నోరా వీపుకు తాకే అన్నట్లుగా నోరు సరిగ్గా ఉండేటట్టు చూడమ్మా అని దండం పెట్టాలండి. ఆవిడ చేతిలో ఉన్నాయి. కర్మ కొద్దీ ప్రేరేపణ జరుగుతున్నది వాక్కుకి బుద్ధికి. ఆవిడ ప్రార్థించారనుకోండి, దయతో ఆమె మనకు అనుకూలంగా చేయగలదు అని దీన్ని బట్టి తెలిసిపోతుంది కదా. అంతకుముందు కుంభకర్ణుడి నోరు కూడా ఆవిడే తిప్పిందిట, వాల్మీకే చెప్తాడు. సరే ఇప్పుడు ఎందుకులేండి. సరే మొత్తానికి మంథర బుద్ధిలో దూరింది. ఆ మంథరకి ఇప్పుడు తోచడం లేదు. ఆ జరుగుతున్న సంభారాలు ఇవన్నీ చూసి చాలా బాధగా ఉన్నది. తిన్నగా చేరుకుంది కైకేయి వద్దకు. ఏమిటో దేవుడు ఇప్పుడు కౌసల్యకు అనుకూలంగా ఉన్నాడు. ఆమె గర్వానికి అసలు అవధి లేకుండా పోయింది. ఆమె గర్వం చేత ఆమె మాట కట్టుబడి ఆమె కొడుకును తృప్తిపరచడం కోసం పెద్ద పని పెట్టుకున్నాడు దశరథుడు. అదేమిటి, పట్టాభిషేకం చేయడం. ఇంకా కౌసల్య రాజమాత అయిపోతుంది. నువ్వు ఎప్పటికీ కూడా నీ మొట్టి మాతవే రాజమాత అవుతుంది అని చెప్తూ ఎప్పుడైతే వివరించిందో విషయం ఏంటో చెప్పన్నది. రేపుట రాముడు పట్టాభిషేకంట, యువరాజు పట్టాభిషేకం అని. వెంటనే కైకేయి చూసి మెడలో ఉన్న హారం తీసివేసింది. నువ్వు చెప్పిన శుభవార్తకి ఏదైనా ఇవ్వవచ్చు, ఇప్పుడు ఇద్దామని వెంటనే ఇచ్చేశాను. నువ్వేదైనా కోరుకో, ఏమైనా ఇవ్వచ్చు. తెలుసా, నువ్వు చెప్పిన శుభవార్త అంత గొప్పది. గొప్పదా? ఇది చాలా తప్పు పని చెప్పడానికి నువ్వు వచ్చానంటే తప్పేముంది, ఇందులో ఉన్న ఆచారమేగా. ఎందుకంటే జేఠస్వామి సేవకుల గుభాయి యహి దినకరకుల రీతి సుహాయి. సూర్యవంశంలో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే పెద్దవాడు రాజ్యానికి ప్రభు అవ్వడం, చిన్నవాడు సేవకుడవడం సూర్యవంశంలో ఉన్నటువంటి పద్ధతి. ఇది క్షత్రియ పద్ధతి. కనుక రాముడు రేపు యువరాజు అయితే అది ఆనందమే కదా. పైగా కౌసల్య ఒకటి నేనొకటి కాదు రాముడికి. రాముడు మాపై చూపించేటటువంటి భక్తి కూడా కౌసల్యపై ఎంత చూపిస్తాడో అంత చూపిస్తాడు. ఇంకా మాట్లాడితే కాసింత నాపైన ఎక్కువ చూపిస్తాడు అనిపిస్తుంది. అంత ఆధారం ఉన్నది. అంతేకాదు, నాకు మళ్ళీ ఒక జన్ముంది అని కానీ రాసి పెట్టుంటే నేను భగవంతుని ఏం కోరుకుంటానంటే ఆ జన్మలో నాకు రాముడు కొడుకు కావాలి, సీతమ్మ కోడలు కావాలనుకుంటాను. ఎంత చక్కగా మాట్లాడుతుంది తల్లి. అనగానే వెంటనే ఊరికినే అన్నారా, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవాని. ఏం చేస్తాం, నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుందంటుంది. ఎవరు మంథర. ఎవరు యువరాజు అయితే నాకేం చెప్పు, ఎవరు యువరాజు అయినా నేను దాసినిగానే ఉంటాను కానీ రాణినైపోతానా అన్నది ఇక్కడ. ఎవరు మంథర మాటలు ఇక్కడ. ఒకటి మాత్రం నిజం, శ్రీరాముడు యువరాజు అయితే నువ్వు కౌసల్యకి దాసి అవుతావు. నాకు భరతుడైనా రాముడైనా నాకేమీ నష్టము లేదు, లాభము లేదు. నీకు మాత్రం నష్టముంది. రాముడు యువరాజు అయితే నువ్వు కౌసల్యకు దాసివైపోతావు. ఆలోచించుకో, దాసిగా ఉంటావా రాణిగా ఉంటావా? నువ్వు రాణిగా ఉండాలి అంటే మాత్రము నువ్వు ఈ పట్టాభిషేకానికి ఒప్పుకోకూడదు. ఎటు నుంచి తిప్పాలని తిప్పిందండి. ఆ సవతి భావాన్ని అక్కడ రేకెత్తిస్తూ మాట్లాడుతున్నది. వెంటనే కైకేయి సురమాయాబస్ బైరినిహి చాలా చక్కగా చెప్పాడు. దేవమాయకి లోనై మంథరుని మిత్రురాలిగా భావించింది అన్నాడు. ఇక్కడ ఆ బుద్ధిని కూడా ప్రేరేపించింది ఇదే. కనుక ఒకానొక దేవకార్యం సాధించడం కోసం
దేవతల యొక్క ప్రార్థన మేరకు బుద్ధ్యధిష్టాన దేవత అయినటువంటి శారదాంబ ఆ బుద్ధుల్ని ప్రేరేపించినది అనేటువంటి ఒక సత్యాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. అప్పుడు వెంటనే ఆమె మనస్సు మార్చుకుని, నువ్వు చెప్పినట్లుగా సీతారాములకు అత్యంత ప్రియులే కావచ్చు, కానీ ఆ రోజులు అయిపోయినట్లున్నాయి నువ్వు చెప్తూ ఉంటే. కాలం మారిపోతే మిత్రులు కూడా శత్రువులు అయిపోతారు. ఆ పెళ్ళయ్యే వరకు, పెళ్ళైన తర్వాత కూడా బాగుంది, ఇప్పుడు ఇంక అధికారాల దగ్గరికి వచ్చినప్పటికల్లా మార్పులు వస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి ఇదంతా కూడాను కౌసల్య తన ఆధిక్యం కోసం చేసిన పన్నాగం అనిపిస్తూ ఉన్నది అని ఈమె కూడా భావించింది. దానితో సూచన ఇచ్చింది మంథర ఏ విధంగా దీన్ని చెయ్యాలి అనేటువంటిది. మొత్తానికి ఆమె చెప్పిన మాట అంటే, నువ్వు కానీ ఇప్పుడు మెతకబడితే ఇంకా జన్మాంతం నువ్వు దాసివి, నీ కొడుకు దాసుడు, ఇది తెలుసుకో. దాసీభావంతోనే బతుకుతారా? అంతేకాదు నిన్ను ఇంకెవ్వడు ప్రాధాన్యం ఇవ్వడు సుమా. ఎలా నిన్ను చూస్తారంటే, నిన్ను పాలలో ఏగలా చూస్తారు సుమా. అందరూ నిన్ను తీసిపారేస్తారు, పాలలో కనబడి తీసిపారేస్తారు, నిన్ను తీసిపారేస్తారు, జాగ్రత్త. పైగా నువ్వు ఇకపై కోటలో మనగలగాలి అంటే నీ కొడుకుతో సహా కౌసల్యకు సేవలు చేస్తూ ఉంటేనే నీకిక్కడ ఉనుకుంటుంది. ఎన్ని రకాల మాటలు చెప్తుందో చూడండి ఇక్కడ. ఈ విధంగా చెప్పగా ఆమె బుద్ధిలో మార్పు కలిగి ఇంకా ఎలాగైనా సరే పంతం నెగ్గించుకోవాలనుకుంది కైకేయి. అప్పుడు ఒక మాట అన్నది, పరగు కూపతువ బచన పర్రు సక్కగు పూత పతి త్యాగి. నువ్వేం చెప్తే చేస్తాను, బావిలో దూకమంటే దూకడానికి కూడా నిషిద్ధం అని చెప్పగానే, నా దుఃఖాన్ని తొలగించే మార్గం నువ్వే చెప్పు అనగానే, ఏ షరతులు చెప్తే ఏ విధంగా అవుతుందో ఉప్పందించింది మంథర. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. అతులిత బలధాముడు ఆంజనేయ స్వామివారు ఈరోజు మంగళవారం, వైశాఖ మాస మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారి యొక్క ఒంటి నిండా కూడాను సింధూరం రాసి లాంగూల పూజ అని చెప్పేసి తోక మొదటి నుంచి చివరి వరకు కూడాను ఆ యొక్క సింధూర బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి ఆ స్వామికి ప్రీతికరమైనటువంటి అప్పాలు నైవేద్యంగా సమర్పించి ఆకు పూజ కనుక చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని ఆ రామదూత మనకు ప్రసాదిస్తాడు. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించేటప్పుడు మొట్టమొదటిసారిగా శ్రీరామనామాన్ని స్మరిస్తూ లోపలికి వెళ్ళాలి. రామనామం ఎక్కడైతే వినపడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని మనకు ప్రసాదిస్తాడు అని కదా శాస్త్రం. అందుచేత ఓం రామాయ నమః అంటూ మనం ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని సందర్శించాలి. అక్కడ మనకు తోచిన చందంగా ప్రదక్షిణాదులు నిర్వహించి స్వామికి ప్రీతికరమైనటువంటి అప్పాలు, గారెలు మొదలైనటువంటివి నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక మంగళవారం నాడు గనక ఈ మాసంలో పంచినట్లయితే వైశాఖ మాసరీత్యా అద్వితీయమైనటువంటి ప్రభావం మనకు ఆంజనేయ స్వామి వారు ప్రసాదిస్తాడు. అంతేకాదు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిగతుల్ని, అలాగే కోరిన కోరికలన్నీ కూడాను నెరవేరటానికి కూడా ధైర్య స్థైర్య లక్షణాల్ని ఆ యొక్క అంజనీసుతుడు మనకు ప్రసాదిస్తాడు అంటోంది శాస్త్రం. హరిహరావతారాయ తుభ్యం నమోస్తు, ఆగమస్వరూపాయ తుభ్యం నమోస్తు, అసుర సంహారాయ తుభ్యం నమోస్తు, అంజనీనందనాయ తుభ్యం నమోస్తు అంటూ నమస్కారం చేస్తేనే పొంగిపోతాడు హనుమంతుల వారు. ఈ హనుమంతుల వారికి సంబంధించినంత వరకు హనుమద్ బడపాలన స్తోత్ర పఠనం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కూడా మానవాళికి మనకు ప్రసాదిస్తుంది. మరి వీటన్నిటినీ కూడాను మంగళవారం పూట ఆచరించి తరిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मर्कटेश महोत्साह सर्वशोक विनाशना शत्रून् संहर मां रक्ष श्रियंदापय मे प्रभो। నేటి కాలమాన విశిష్టాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శుభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:35. తిథి నవమి రాత్రి 7:19 వరకు. నక్షత్రం మఘ సాయంకాలం 6:34 వరకు. శేషవర్జం ఉదయం 7:30 వరకు. మరల రాత్రి 2:50 నుంచి 4:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:14 వరకు. మరల రాత్రి 11:05 నుంచి 11:50 వరకు. అమృతకాలం సాయంకాలం 4:01 నుంచి 5:43 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:40. నేటి విశేషం మంగళవారం. అలాగనే చండికా పూజ. చండికాదేవిని పూజించడం ద్వారాను, సప్తశతి స్తోత్రాన్ని పారాయణ చేయించడం ద్వారాను, అలాగే చండీ హోమం చేయడం ద్వారాను విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మన మీద ఎవరూ కోపం కలిగి ఉండరు. కోపతాపాలు నశిస్తాయి. మైత్రీభావం పెరుగుతుంది. విజయాలు సిద్ధిస్తాయి. సకల కామనలు సిద్ధిస్తాయి. విశేషించి ఆ చండీ పారాయణలో ఒక ప్రత్యేకమైన అధ్యాయంలో యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. లాగా సకల భూతాలలో ఉండేటువంటి ఆ అమ్మవారిని భావన చేయడం అనేది దాంట్లో కనిపిస్తుంది. ఇది అద్వైత భావనకు బాగా బలాన్ని సమకూరుస్తుంది. విశేషించి మంగళవారం కావడం వలన రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం అనేటువంటివి పారాయణ చేసుకోవడం, వీలు కాకుంటే కనీసం శ్రీ గణేశ రుణంచింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం చాలా బాగా ఉపకరిస్తుంది. అలాగే వీలైనంతగా అప్పు తీర్చేయడం మంచిది మంగళవారం. దాని ద్వారా తొందరగా అప్పు తీరిపోతుంది. అలాగనే దీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి అనారోగ్యాలను నివారించుకోవడం కోసం వ్రణమోచక అంగారక స్తోత్రాన్ని జపించుకోవడం మంచిది. కోర్టు కేసుల్లో విజయాల కోసం హనుమంతునికి సింధూరంతో లేపనం చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మొదలైనటువంటి చర్యల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఎన్నికల్లో కావచ్చు, పోటీ పరీక్షల్లో కావచ్చు, మామూలు పరీక్షల్లో కావచ్చు, విజయాలు తొందరగా సిద్ధించడానికి హనుమద్ ఆరాధన బాగా పనిచేస్తుంది మంగళవారం రోజున. నేటి ఆణిముత్యాలు. పట్టుదలతో చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని ఇస్తుంది. ఆడపిల్లి వారం కదండి అని చెప్పి మగపిల్లివారు వచ్చారని ఎదురెళ్ళడం, మధుపర్కం ఇవ్వడం, స్వాగతం చెప్పడం, తీసుకురావడం, అత్తగారన్నం, అన్నం పెట్టడం, అందరికీ మేము అన్నం పెట్టాలి, ఏం వడ్డిద్దాం అన్నం. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇవాళ పెళ్లి చేస్తున్నానమ్మా, బొమ్మల పెళ్ళి, ఏమైనా ఇవ్వా అమ్మ అంటే అమ్మ కాస్త ఇంత సన్నటి కారపూస, కాస్త ఇంత పంచదార,
పటికి బెల్లం ముక్కలు ఇలాంటివి ఏవో ఇస్తే 2 స్వీట్లు ఇస్తున్నామండి పెళ్లిలో అని చెప్పి ఏదో ఇంత బెల్లం గడ్డ ఇవన్నీ వేయడం. పూర్వం ఆట సామాగ్రి వంట సామాగ్రి అని పెట్టి అమ్మేవారు. చిన్న చిన్న మూకుళ్ళు, చిన్న చిన్న గరిట్లు, ఇవన్నీ పొయ్య అని పెట్టి అవన్నీ ఏవో వంటలు చేశామని చిన్న చిన్న విస్తళ్ళేసి ఇవన్నీ పెట్టడం. పెడితే అవి నోట్లో వేసుకుని పెద్ద పెళ్లి భోజనం చేసినట్టు సంతోషపడిపోవడం. ఇంతలో అలకలం ఎవరో వచ్చి తీరుస్తూ ఉండడం. ఇవన్నీ ఏమిటంటే ఎదర తన జీవితంలో 10 మందికి అన్నం పెట్టడం, ఆయనకి శాంతి స్థానంగా తాను బ్రతకడం, సంస్కారం అందజేయడానికి బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవారు. రుక్మిణీదేవి ఇవి చేసింది. అంటే ఒక ఆడపిల్లగా పుడితే ఆవిడ కూడా ఇవి చేసింది కాదు. ఎక్కడైనా పెళ్లి జరిగింది అంటే తల్లి యొక్క కటాక్షం కదూ. ఒక ఆడది సువాసిని కావాలంటే అమ్మవారి కటాక్షం. సువాసిని సువాసిన్యర్చన ప్రీత, ఆ తల్లి అనుగ్రహం. అందుకే పేర్వేర బొమ్మల పెండిండ్లు చేయుచు నబలలతోడవీయంబులుందు గుజ్జనగోళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువెమెరసి రమణీయ మందిరా రామదేశములందు లీలతో భర్మ డోలికల నూగు బాలికలతోడ చెలరేగి బంతులాడు సారికాకీర పంతికిని చదువు చెప్పు బరిహి సంఘంబులకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు. ఆ తల్లి ఆడుకునేటటువంటి ఆటలు లలిత లలితముగా ఉండేవి. పిల్లలు ఊయల ఊగుతారు. ఆడపిల్లల ఆటల్లో చాలా గొప్ప ఆట ఏమిటి అంటే ఉయ్యాల ఊగడం. రుక్మిణీదేవి అంతటిది చక్కగా ఉయ్యాలలుగి ఆడుకుంది చెలికెత్తెలతో. రమణీయ మందిరారామదేశములందు పువ్వు తీగలకును ప్రోదివెట్టు సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికలను. ఆడపిల్లల ఆటలు అంటే జాజి తీగలు, మల్లె తీగలు, ఇవన్నీ పందిర్లు వేయడం, పందిర్లకు ఎక్కించడం, పువ్వులు కోయడం, వాటిని పువ్వులు కట్టడం, సౌకుమార్యంతో కూడుకుని హృదయము లలిత లలితముగా ఉండేటటువంటి పనులు చేసేవారు. కాబట్టి ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉండేది. నెమళ్లతో ఆడుకుంటూ ఉండేది. చిలకలకి గోరింకలకి మాటలు నేర్పుతూ ఉండేది. సారికాకీర పంక్తికిని చదువు చెప్పు బరిహి సంఘములకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు. హంసలకిట నడకలు నేర్పుతుండేదిట ఆవిడ. అంత అందమైనటువంటి నడక కలిగినది రుక్మిణీదేవి. అటువంటి తల్లి పెరిగి పెద్దదవుతోంది. ఆ భీష్మకుడి ఇంటికి వచ్చినటువంటి పెద్దలందరూ భగవత్ సంబంధమైన విషయం మాట్లాడుకుంటూ ఉండేవారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణావతారం గురించి మాట్లాడుకుంటూ అంత గొప్పవాడు ఇంత గొప్పవాడని కృష్ణుడి గురించి చెప్తుంటే ఈ పిల్ల వింటూ ఉండేది. జీవితంలో పతిగా వరిస్తే కృష్ణ పరమాత్మనే వరించాలనుకుంది. ధీరాహ కులవతీ కన్యా అంటారు. గాఢ తప్పకుండా ఎవరిని పతిగా నిర్ణయించుకోవాలో అలా నిర్ణయించుకోగలిగినటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఉన్న పిల్ల ధీరాహ. అటువంటి పిల్ల. పైగా తండ్రి గారైనటువంటి భీష్మకుడికి ఆ పిల్లని శిశుపాలుడికిచ్చి పెళ్లి చెయ్యాలి అని కోరిక. బంధువులందరూ కృష్ణునకు బాలిక నిత్తుమటంచు సేముషీ సింధువులై విచారముల్ చేయగా వారల నడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునెడ చాలా విరోధము చేసి మత్త పుష్పందియ వేడినిత్తు శిశుపాలున కంచు తలంచ నందుడై. బంధువులందరూ కూడా ఆ రుక్మిణీదేవిని శ్రీకృష్ణ పరమాత్మకిచ్చి వివాహం చెయ్యాలి అని అనుకుంటే పెద్దన్నగారైనటువంటి రుక్మి ఒక్కడు మాత్రం అంధుడై, కళ్ళు లేనివాడై. అంటే కళ్ళు లేనివాడా? కళ్ళు ఉన్నవాడే. అమ్మవారి కేశపాశం చూస్తే అజ్ఞానం కూడా పోతుంది అని. అలాంటిది రోజు రుక్మిణీదేవి కేశపాశం చెల్లెలిగా చూస్తున్నా అతనికి ఆమె ఎవరి సొత్తో అర్థం కాలేదు. అంటే కృష్ణుడికి ఇల్లాలు కావడానికి అంగీకరించకుండా శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటే వాడు ఎంత అంధుడు. కాబట్టి అంధుడై శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. పెద్ద కొడుకు కాదంటే కుదరదు. తల్లి తండ్రినైనా తమ్ములన్నలనైనా బంధుజనులనైనా సకులనైనా రాజ్యకాంక్ష చేసి రాజులు చంపుదు అవని తరచు జీవితార్థులగుచు. రాజులు తల్లిని తండ్రిని కూడా చంపేస్తారు. అందుకే పెద్ద కొడుకు మాట కాదనలేక ఆ భీష్మకుడు ఊరుకున్నాడు. కానీ రుక్మిణీదేవి మాత్రం శిశుపాలుణ్ణి వివాహం చేసుకోవడం ఇష్టం లేక అగ్నిజ్యోతనుడు అనబడేటటువంటి బ్రాహ్మణుణ్ణి పిలిచింది. ఆంతరముగా పరమాత్మని పొందడానికి ఒక గురువు ద్వారా జ్ఞానాన్ని పొంది ఆ
కారణం చేత ఈశ్వరుణ్ణి పొందేటటువంటి ప్రక్రియ శరణాగతి. శరణాగతి అంటే తనకున్నటువంటి కష్టాన్ని చెప్పి పరమాత్మని జోక్యం చేసుకుని నేను నిన్ను పొందడం కాదు, నువ్వు నన్ను పొంది, ఎందుకంటే నాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, నేను నిన్ను పొందలేకపోతున్నానని ఉన్న బలహీనతని పరమేశ్వరుడికి చెప్పడాన్ని శరణాగతి అని పిలుస్తారు. శరణాగతి చేస్తోంది రుక్మిణీదేవి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పాండవులు దయగలవారు, మహాత్ములు, జితేంద్రియులు, శత్రువులను జయించగలవారు, లజ్జాశీలులు, సిగ్గు కలవారు, అభిమానం గలవారు, కీర్తి గలవారు, ధర్మాన్ని ఆచరించేవారు అంటూ పాండవులను గురించి ఇలా మాట్లాడుకుంటూ వారిని సమీపించి నమస్కరించి ప్రజలు ఇలా అన్నారు: ఓ పాండవులారా, మీకు శుభమొగ్గాక. దుఃఖిస్తున్న మమ్మల్ని విడిచిపెట్టి మీరు ఎక్కడికి వెళుతున్నారు? మేము కూడా మీతోనే వస్తాం. శత్రువులైన ఈ ధృతరాష్ట్ర కుమారులు అధర్మంగా ప్రవర్తించారు, క్రూరంగా దయ లేకుండా ప్రవర్తించారు, మిమ్మల్ని మోసంతో ఓడించారు. అందుకు మేము ఎంతో బాధపడుతున్నాం, దుఃఖిస్తున్నాం. మేము మీ సేవకులం, మీ పట్ల మేము భక్తి కలవారం, మేమందరూ ప్రీతి కలవారం, ఎప్పుడూ మీ మేలే కోరుకుంటూ ఉంటాం. మేమందరూ కూడా మీ స్నేహితులం. మీరు ఖండితంగా మమ్మల్ని దూరం చేయకండి. దుష్టుడైనటువంటి ఈ రాజు మాకెవరికి ఇష్టం లేదు, మాకొద్దు. దుష్టులు పాలించేటువంటి రాజ్యంలో మేము ఎట్లా ఉండగలం? ఉండలేం. మేము దుష్టుడి పాలనలో మేము జీవిస్తూ మేము చెడిపోలేము, మా వంశాన్ని నిర్వంశం చేసుకోలేము. అందుకని ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి మాకు ఇష్టం లేదు. మీతో తీసుకుపోకపోతే మేము ప్రాణాలైనా వదిలేస్తాం. మహాత్ములైన ఓ పాండవులారా, మంచి చెడుల యొక్క స్వభావం గలవారిని ఆశ్రయిస్తే కలిగే గుణదోషాలను చెబుతున్నాను వినండి. పూల యొక్క సంబంధం కలుగగానే వస్త్రం, నీరు, తీలలు అంటే భూమి కూడా వాసనను పొందుతాయి. మంచి పూల వాసన ఉంటే మల్లెపూలు, ఆ వాసన శరీరం మీద పెట్టుకుంటే శరీరం అంతా వాసన కలుగుతుంది, వస్త్రాలన్నీ వాసనతో ఉంటాయి. మంచివాళ్ళని అలాగే ఆశ్రయించిన వారి యొక్క సంబంధంతో గుణాలు ప్రభావాన్ని కూడా చూపిస్తాయి, వారి గుణాలు సంక్రమిస్తాయి. మోఘజాలస్య యోనిర్హి, మోఘజాలస్య యోనిర్హి, మూఢైరేవ సమాగమగ, అహన్యహని ధర్మస్య, అహన్యహని ధర్మస్య, యోనిస్సాధు సమాగమక, యోనిస్సాధు సమాగమక. మూడులతో నిరంతరం సాంగత్యం చేస్తే ఏమవుతుంది? మోహమే కలుగుతుంది. సత్పురుషులతో సాంగత్యం చేస్తే ధర్మమే లభిస్తుంది. తస్మాత్ ప్రాజ్ఞైశ్చ వృద్ధైశ్చ సుస్వభావై తపస్విభిః సద్భిశ్చ సహ సంసర్గః కార్యశమ పరాయణైః, కార్యశమ పరాయణైః. అందుచేత విద్వాంసులు, పండితులు, వృద్ధులు, ఉత్తమ స్వభావం కలవారు, శాంతిని కోరుతూ తపస్సు చేసుకునేవారు, సత్పురుషులు అయినటువంటి వారితో ఎల్లప్పుడూ కలిసి ఉండాలి, వారి సాంగత్యం చేయాలి. యేషాం యేషాం త్రీణ్యవదాతాని
విద్యాయోనిశ్చ కర్మ చ విద్యాయోనిశ్చ కర్మ చ తేషే వ్యాసైః సమాస్యాహి తేషే వ్యాసైః సమాస్యాహి శాస్త్రేభ్యోపి గరీయసి శాస్త్రేభ్యోపి గరీయసి నిరారంభాహ్యపి వయం పుణ్యశీలేషు సాధుషు పుణ్యశీలేషు సాధుషు పుణ్యమేవ పుణ్యామేఘ పాపం పాపోపసేవనాత్ పాపం పాపోపసేవనాత్. విద్యతో కానీ పుట్టుకతో కానీ కర్మతో కానీ నిర్మలంగా ఉన్నవారిని సేవించాలి. వారితో కలిసి ఉండటం శాస్త్రాన్ని అధ్యయనం చేయటం కంటే చాలా గొప్పది. మనం పుణ్యకర్మలు చేయకపోయినా పుణ్యాత్ములైన సత్పురుషులతో కలిసి ఉండటం వల్ల మనం కూడా పుణ్యం పొందుతాం. పాపాత్ములను సేవించడం వల్ల పాపాన్ని పొందుతాం. అసతాం దర్శనాత్ స్పర్శాత్ సంజల్పాచ్చ సహాసనాత్ ధర్మాచారాః ప్రహీయంతే ధర్మాచారాః ప్రహీయంతే సిద్ధ్యంతి చ న మానవాః సిద్ధ్యంతి చ న మానవాః. దుర్మార్గుల చూడటం వలన, వాళ్ళని తాకటం వలన, వారితో మాట్లాడటం వలన, వారితో కలిసి ఉండటం వలన నిజమైనటువంటి ధార్మికాలైనటువంటి ఆచారాలు చేస్తూ ఉండేవాళ్ళదంతా కూడా వాళ్ళంతా క్షీణిస్తాయట. వాళ్ళు ఉండిందంతా పోతుందట పుణ్యమంతా. అందువల్ల అటువంటి మానవులు సిద్ధిని పొందలేరు. బుద్ధిశ్చహీయతే పుంసాం బుద్ధిశ్చహీయతే పుంసాం నీచైః సహ సమాగమాత్ నీచైః సహ సమాగమాత్ మధ్యమైర్మధ్యతాం యాతి మధ్యమైర్మధ్యతాం యాతి శ్రేష్టతాం యాతి చోత్తమైః. నీచులను కలుసుకోవటం వలన, వారితో సాంగత్యం చేయటం వలన మానవుల బుద్ధి ఎప్పుడు క్షీణిస్తుంది. మధ్యములతో సాంగత్యం చేయటం వలన బుద్ధి మధ్యమంగా ఉంటుంది. ఉత్తములతో సాంగత్యం చేయటం వల్ల వృద్ధి చెందుతూ ఉంటుంది. ధర్మాత్ములు ఈ గుణాలను చెప్పారు. వీటిని పెద్దలు సమ్మతించారు. ఇవి లోకాచారంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సద్గుణాలన్నీ మొత్తంగా మీ అందరిలోనూ ఉన్నాయి. ఓ పాండవులారా, మేము మీ మేలునే కోరుకుంటున్నాం. మీ వంటి గుణవంతులతో కలిసి నివసించాలని కోరుకుంటున్నాం అన్నారు పురప్రజలందరూ కూడా. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, ప్రజలారా, మేము ధన్యులయ్యాం. మా పట్ల స్నేహంతోనూ ప్రేమతోనూ మాలోని గుణాలను కూడా మీరు ఉన్నట్లుగా చెబుతున్నారు. చాలా సంతోషం. మాలో లేనటువంటి గుణాలు చెప్తున్నారు, సంతోషం. నేను నా సోదరులతో కలిసి మీ అందరికీ ఒక మాటను చెబుతున్నాను, వినండి. మీరు మా పట్ల స్నేహంతో ఉన్నారు, దయగలిగి ఉన్నారు. దాని వ్యతిరేకంగా ఎప్పుడూ ఆచరించకండి. ఇప్పుడు ఏదో ఆచరిస్తున్నారు, అది ఆచరించకండి మీరు. మా పితామహుడు భీష్ముడు, రాజైన ధృతరాష్ట్రుడు, పినతండ్రి అయిన విదురుడు, మా తల్లి కుంతీదేవి, నా స్నేహితులందరూ కూడా హస్తినాపురంలోనే ఉన్నారు కదా. కనుక మీరు మా మేలును కోరుకున్నవారైతే వెంటనే హస్తినాపురానికి వెళ్ళండి, వారిని రక్షించండి. ఇప్పటికే మీరు మాతో పాటు చాలా దూరం వచ్చేశారు. ఇది నేను బాగా ఆలోచించి చెబుతున్న మాట. వారికి క్షేమాన్ని చేకూర్చండి, మాతో రాకండి.
మా వారిని మీ వద్ద న్యాసంగా దాచి ఉంచానని భావించండి, మీకు అప్పగించానని భావించండి, మా వాళ్ళని చూసుకోండి మీరు అని అర్థం. మా స్నేహితులు ఉన్నారు కదా, ఇంకా వెళ్ళలేదు కదా, అమ్మ ఉంది కదా, కుంతి పినతండ్రి ఉన్నాడు కదా, భీష్ముడు ఉన్నాడు కదా, వాళ్ళందరినీ మీరు రక్షించండి. మా పట్ల మీరు స్నేహభావాన్ని కలిగి ఉండండి. ఇదే నేను మీ నుండి కోరేది. దీన్ని నెరవేర్చండి. మీరు ఈ పనిని చేస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది, నన్ను గౌరవించినట్లు అవుతుంది, నన్ను సంతోషపెట్టినట్లు అవుతుంది అన్నాడు. ఇలా ధర్మరాజు ప్రార్థించగానే ప్రజలందరూ హా మహారాజా, అయ్యో మహారాజా, అయ్యో అయ్యో అంటూ ఆర్తనాదాలు చేశారు. ధర్మరాజు గుణాలను తలుచుకుంటూ దుఃఖించారు. తమ కోరిక తీరకుండానే వెనక్కి వెళ్ళారు. అందరూ ఏడుస్తూ ఏం చేసేది, తీసుకువెళ్ళటం లేదు. ప్రజలు వెనక్కి వెళ్ళిన తర్వాత పాండవుల రథాలనెక్కి ప్రయాణించారు. గంగా తీరం వద్ద ఉన్న ప్రమాణం అనే వటవృక్షము చెంతకు చేరారు. అక్కడ మిగిలిన పగటి భాగాన్ని గడిపారు. ఆ రాత్రి పాండవులు దుఃఖంతో గడిపారు. కేవలం గంగాజలాన్ని మాత్రమే త్రాగి ఆకలి తీర్చుకున్నారు. వారి పట్ల ప్రేమ గల కొంతమంది బ్రాహ్మణులు, మునులు మాత్రం పాండవుల వెంటే వచ్చారు. శిష్యులతోనూ బంధువులతోనూ అగ్నిహోత్రాలతో కొంతమంది, అగ్నిహోత్రాలు లేకుండా కొంతమంది పాండవులంట వచ్చేశారు. వారితో కలిసి ధర్మరాజు గొప్పగా ప్రకాశించాడు. ప్రదోషకాల సమీపించింది. ఆ సమయంలో బ్రాహ్మణులు అగ్ని కార్యం చేశారు. పరస్పర శాస్త్ర చర్చలు చేసుకున్నారు. అలా వారు ఆ రాత్రంతా ధర్మరాజుకు ఊరట కలిగించారు, శాంతిని ఆనందాన్ని చేకూర్చారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 2వ అధ్యాయానికి వెళుతున్నాం. ఆ రాత్రి గడిచింది, తెల్లవారింది. పాండవులు నిత్యకర్మలు పూర్తి చేసుకున్నారు. అడవిలోకి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో బ్రాహ్మణులు కూడా వారితో కలిసి వెళ్ళాలనుకొని వారి వెంట వచ్చారు. అప్పుడు ధర్మరాజు వారితో ఇలా అన్నాడు, ఓ విప్రులారా, మేము జూదంలో సమస్త ధనాన్ని ఓడిపోయాం, రాజ్యాన్ని కోల్పోయాం, సంపదను పోగొట్టుకున్నాం, ఫలాలే ఆహారంగా తింటున్నాం, దుఃఖంతో అడవికి వెళుతున్నాం. అడవిలో ఎన్నో దోషాలు ఉంటాయి. అసలు అడవే దోషాలకు ఇల్లు వంటిది. పాములు మొదలైన భయంకరమైన జంతువులు అక్కడ తిరుగుతూ ఉంటాయి. అక్కడ మీకు చాలా కష్టం కలుగుతుంది. ఇది నిజం. మీకు కష్టం కలిగిస్తే దేవతలు కూడా బాధపడతారు. నేనెంతో బాధపడతాను. అందుచేత ఓ విప్రులారా, మీరు ఇక్కడి నుండి మీకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళండి అన్నాడు. అప్పుడు ఆ విప్రులు, ఓ రాజా, మీరు ఎక్కడికి వెళితే మేము కూడా అక్కడికే వస్తాం. మీరంటే మాకు ఇష్టం. మీరు మంచి ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. మేము మిమ్మల్ని విడిచిపెట్టం. మీరు భక్తుల మీద జాలి చూపిస్తారు, దేవతల మీద కూడా జాలి చూపిస్తారు. మీరు అంతటి సద్గుణాలు గలవారు. మీరు సదాచారాన్ని పాటిస్తూ ఉంటారు. అలాంటి మీరు మా పైన తప్పకుండా జాలి చూపిస్తారని మేము అనుకుంటున్నాం. మమ్మల్ని ఎందుకు దూరం పొమ్మంటున్నారు? మా మీద జాలి చూపించండి, దయ తలచండి, మేము వెంటనే ఉంటాం అన్నారు. అప్పుడు ధర్మరాజు, ఓ విప్రులారా, నాకు విప్రులంటే భక్తి ఉంది. ఇప్పుడు నేను మీకు ఏ సహాయం చేయలేని స్థితిలో ఉన్నాను. నాకదే బాధ కలిగిస్తుంది. నేనేం చేయలేను, మీకు అన్నం పెట్టలేను, మర్యాద చేయలేను, మీకేది నేను మీకు ఇవ్వలేను ఏమీ కూడా. నా తమ్ముళ్ళు ఫలాలు తేనెలు మీకు తెచ్చిస్తారు, కానీ వారిప్పుడు దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళు అసలే మాట్లాడటం లేదు. ద్రౌపదికి జరిగినటువంటి అవమానానికి ఎంతో బాధపడుతూ ఇంకా ఏడుస్తూనే ఉన్నారు.
తల కూడా పైకి ఎత్తటం లేదు. రాజ్యం కోల్పోయినందుకు ఎంతో దుఃఖిస్తున్నారు. వారిని ఇంకా కష్టాల్లోకి నెట్టడం నాకు ఇష్టం లేదు. వాళ్ళని ఇప్పుడు ఫలాలు తేనెలు తీసుకురండి అని అనటానికి నాకు ఇష్టం లేదు. అప్పుడు విప్రులు, ఓ మహారాజా, మమ్మల్ని పోషించాలని నువ్వు బాధపడకు. మేము స్వయంగా మా ఆహారాన్ని గురించి మేము చూసుకుంటాం. కనుక మా చింతను విడిచిపెట్టండి. మేమందరూ ఈ అడవిలో ఏం దొరుకుతుందో తింటాం అంతే. ఒకవేళ మృగాలకి ఆహారం మేము అయిపోతాం. ఆహారం దొరికిందే తింటాం. మేము వెంటుంటాం. మేము మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టాం. మేము వెంటే వస్తాం. మాకిష్టమైన జపాలు చేసుకుంటూ ఉంటాం, ధ్యానం చేసుకుంటూ ఉంటాం. మీకు శుభాలను కలిగిస్తాం. మిమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటాం. మీకు శుభం కావాలి. ఇప్పుడు మమ్మల్ని మీరు వదలకూడదు. ఇప్పుడు ఈ విశేషాలు, ఈ మంత్రాలంతా మీరు వింటుండాలి. ఈ యజ్ఞం చూస్తూ ఉండాలి. ఈ హోమాలు, అగ్ని కార్యాలు చూస్తూ ఉండాలి. మీరు మీ మేలు కోరుకుంటాం. మీకు అందమైన కథలను కూడా చెప్తాం, జరిగినటువంటి కథలు. మీతో పాటు మేము ఆనందంగా ఉంటాం. ఈ అడవి, ఈ వనం ఎంత బాగుంది. ఇది ఈ అరణ్యం ఎంత హాయిగా ఉంది. మేము ఎప్పుడూ రాలేదు ఇక్కడికి, ఇప్పుడు వచ్చాం. అందుకని మేము మాత్రం మిమ్మల్ని వదిలేసి వెళ్ళాం అని అన్నారు. అప్పుడు ధర్మరాజు, మహాత్ములారా, నేను ఎప్పుడూ బ్రాహ్మణులతో ఆనందంగా ఉంటాను నిజమే, కానీ ఇప్పుడు నా వద్ద ధనం లేదు. నాకు అది అపకీర్తి తెస్తుందని భావిస్తున్నాను. బ్రాహ్మణుల దగ్గర ఎప్పుడు నేను నవ్వుతూ ఉంటే వాళ్ళకి ధనం ఇవ్వాలా నేను, ఒక పద్ధతి. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. మీరు స్వయంగా ఆహారం తెచ్చుకొని తింటూ ఉంటే నేను ఎట్లా చూస్తూ ఉంటాను? నేను చూస్తూ ఉండలేను కదా. మీరు కష్టాలు అనుభవిస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను కదా. మీకు ఏదైనా అయింది అనుకోండి, అట్లా ఆహారం తీసుకొచ్చేటప్పుడు నేను ఎట్లా ఉండగలను? దయచేసి నా పట్ల ప్రేమతో మీరు కష్టాలు పడుతుంటే అది నాకే అవమానం కదా. నా మాట వినండి. అసలు దీనికి అంతటికీ కారణం ఆ ధృతరాష్ట్రుడి కుమారులు. ధృతరాష్ట్రుడి కుమారులు అంటున్నాడు కానీ ధృతరాష్ట్రుడు అనటం లేదు. చూడండి, ప్రేమ, తండ్రి, మర్యాద ఇక్కడే తెలుపుతుంది. వారి చెడు నడవడిక మూలంగా ఈ కష్టాలు నాకు వచ్చి పడ్డాయి అన్నాడు ధర్మరాజు. అలా పలికి దుఃఖిస్తూ ధర్మరాజు నేలపై కూర్చున్నాడు. అప్పుడు పండితుడు, యోగశాస్త్రంలోనూ సాంఖ్యాశాస్త్రంలోనూ నిపుణుడు అయినటువంటి శౌనకుడనే విప్రుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ దివసే దివసే మూఢం ఆవిశంతి న పండితం. దుఃఖించవలసిన సన్నివేశాలు, సందర్భాలు వేల కొద్దీ ఉంటాయి. అలాగే భయపడవలసిన సందర్భాలు వందల కొద్దీ ఉంటాయి. ఇంకా అది మామూలే. అవి నిత్యము మూర్ఖుడైన మానవుడిని మాత్రమే ఆవేశిస్తాయి. దుఃఖము, కోపము, కష్టము, ఆవేశాలు ఇవన్నీ కూడా మూర్ఖుడైన వాడికి మాత్రమే ఉంటాయి. కష్టాలు అది వాణ్ణి మాత్రమే ప్రభావితం చేస్తాయి. పండితుడిని అవి ప్రభావితం చెయ్యవు, అవి ఆవేశించవు. నీ వంటి బుద్ధిమంతులు జ్ఞానానికి విరుద్ధమైన కర్మలతో ఆసక్తిని చూపించరు. దోషంతో కూడి ఉన్న కర్మల పట్ల వాళ్ళ ఆసక్తిని చూపించరు. శ్రేయస్సును భంగం చేసే కర్మల పట్ల ఆసక్తిని చూపించరు. నీలో అశుభాలను నాశనం చేయగలిగే బుద్ధి ఉంది, నీకే ఉంది. అది శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.